బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. నర్సీపట్నంలో వేసవి నాటికి రోడ్లు కంప్లీట్ చేస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. రోడ్ల నిర్మాణానికి 25 రోజుల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు పనులను పర్యవేక్షించి నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయించుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతిలోని బీజేపీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అంబర్పేట్ ఎంసీహెచ్ ప్లేగ్రౌండ్ లో ఫస్ట్ కేసీఆర్ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ కేసీఆర్ పుట్టినరోజు వరకు జరుగుతాయని, అనేక టీంలు నగరం నుంచి పాల్గొన్నాయని తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పాలుట్ల రిజర్వ్ ఫారెస్ట్ లో సౌర విద్యుత్ కాంతులను ప్రారంభించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంటింటికి తిరిగి గిరిజనులతో ముచ్చటించారు. ఇక చీకట్లో ఉన్న గిరిజన గృహాల్లో కూటమి ప్రభుత్వం కాంతులు నింపిందని గొట్టిపాటి అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూక్యా భాగ్యలక్ష్మి శేఖర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తన తల్లిగారు దివంగత భూక్యా కారీ పేరుతో ఉచితంగా వార్డు ప్రజలకు మినరల్ వాటర్ సదుపాయం, వివాహ వేడుకలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తానని చెప్పారు. తిరుమలగిరి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గాదరి పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పలు వార్డుల్లో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు జనం పాజిటివ్ గా ఉన్నారని తెలిపారు. ఇక చిట్యాల మున్సిపాలిటీలో అత్యధిక వార్డులు గెలుస్తామని వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు. వడ్డేపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని తెలంగాణ జాగృతి పార్టీ అభ్యర్థి డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. 7వ వార్డు వడ్డేపల్లి శ్రీనివాసులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు నేరాలపై అవగాహనతో ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత విశ్వనాథ్ అన్నారు. రాజంపేటలో ఎన్ఆర్ఐ కేకిరెడ్డి ఎస్పీకి సీసీ కెమెరాలు అందజేశారు. సీసీ కెమెరాలు అందించిన కేకే రెడ్డిని ఎస్పీ అభినందించారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకలలో గుండెపోటుతో మృతి చెందిన వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు దొంగల రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పేర్ని నాని, సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు. రాంబాబు అకాల మృతి వైసీపీ పార్టీకి, వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షులుగా భూపేష్ సుబ్బరామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. భూపేష్ తో పాటు 42 మంది నూతన కమిటీ సభ్యులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత ఆధ్వర్యంలో ప్రమాణం చేయించారు. పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డపగారి శ్రీనివాసులరెడ్డి, ఇక భూపేష్ రెడ్డిని మత పెద్దలు, గురువులు ఆశీర్వదించారు. జగన్ పర్యటనలో పాతావుల్లా పేరు ప్రస్తావించడంపై టీడీపీ మైనార్టీ నాయకులు మండిపడ్డారు. తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జగన్ ప్రతి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో టీడీపీ నేతలు అన్నదానం నిర్వహించారు. సుమారు 5,000 మందికి భోజనం పెట్టారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషమని ఎమ్మెల్సీ వైబీవీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
కర్నూలు రైల్వే స్టేషన్ ముందు సౌకర్యాలు మెరుగుపర్చాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పంచలింగాల వద్ద ఉన్న రైలు వ్యాగన్ పరిశ్రమ పనులు పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు రైల్వే సౌకర్యాల కోసం కృషి చేయాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిమ్మకంపల్లి సమీపంలో సుహేబ్ అనే యువకుడి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. శవాన్ని కాల్చి బావిలో పడేశారు. సుహేబ్ శవాన్ని గుర్తించి మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని శవాన్ని పంచనామా చేసి దర్యాప్తు చేపట్టారు. మొగల్తూరులో ఫోక్సో కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నర్సాపురంలో తిరుమాని దుర్గాప్రసాద్, తిరుమాని రాజేంద్రలను అరెస్టు చేసినట్లు తెలిపారు. గత నెలలో 22న మొగల్తూరు జీఎన్ఆర్ లాడ్జిలో బాలికలపై ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారని సీఐ తెలిపారు. డోనకల్లోని 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కుందోజ్ అనురాధ భర్తపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దుండగుడు కారం చల్లి పారిపోయాడని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనను ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామంతపూర్లో చోరీ కేసును ఉప్పల్ పోలీసులు ఛేదించారు. పాత నేరస్తుడు రాఘవేందర్ ను అరెస్టు చేశారు. 14,30,000 విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సి రామలింగారెడ్డి సిబ్బందిని ఏసీపీ అభినందించి రివార్డు అందజేశారు. వరంగల్ జిల్లా నిజాంపూర్లో హత్య కలకలం రేపింది. ఇక నిజాంపూర్ కు చెందిన ఓ వ్యక్తి 2 గోవులను ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో ఒక గోవును రక్షించారు పోలీసులు. ఇవి అప్డేట్స్.